ఏం నినాదం? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇలా కూడా అంటాడు జై శ్రీరామ్ అంటే కడుపు నింపుతుందా అన్నాడు. నింపుతుందా నింపదా అన్న? రే జై శ్రీరామే మా లోపల ఆవేశాన్ని నింపేది, జై శ్రీరామే మా లోపల ఆలోచన నింపేది, జై శ్రీరామే మా లోపల పౌరుషం నింపేది. ఈ జై శ్రీరామ్ నినాదమే నీ గడిలు బద్దలు కొట్టిన విషయాన్ని ఆ కుటుంబ పార్టీ కేసీఆర్ పార్టీ మర్చిపోయినట్టున్నా. ఆ రోజు జై శ్రీరామ్ నినాదంతోనే, జై శ్రీరామ్ నినాదం మారు మోగింది కాబట్టి నీ గడిలు బద్దలు కొట్టి నిన్ను ఫామ్ హౌస్ కు పరిమితం చేసిన నినాదమే నా జై శ్రీరామ్ నినాదం అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఇలా మోడీ గారు జై శ్రీరామ్ నినాదం పెట్టుకునే 9,400 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందన్న. మోడీ గారు జై శ్రీరామ్ నినాదంతోనే ఈ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి నిధులు ఇస్తుండనా. ఇలా మోడీ గారు నిధులు ఇచ్చడం వరకు ఇవ్వబట్టే తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది తప్ప మోడీ గారు లేకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. మేము నిధులు తీసుకొస్తున్నాం, మోడీ గారు నిధులు ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి. మేము తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొస్తే మీరేమో తెలంగాణ నుంచి నిధులను పైసలను ఇవాళ ఢిల్లీకి మోస్తున్న కాంగ్రెస్ వాళ్ళు. ఇలా మోడీ గారు హిందీలో మాట్లాడతారు. ఇలా మోడీ గారు హిందీలో మాట్లాడే ఏ హామీని కూడా విస్మరించుకొని ఇలా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాను మోడీ గారు. ఇలా ప్రియాంక గాంధీ వచ్చిందన్న తెలంగాణ రాష్ట్రానికి, రాహుల్ గాంధీ వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల సమయంలో ఏమైంది? హిందీలో మాట్లాడి 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హిందీలో మాట్లాడే వ్యక్తులు ఇవాళ కనీసం 6 గ్యారెంటీల గురించి మాట్లాడకుండా, ముఖం చెల్లకుండా తెలంగాణకు రావడం బంద్ చేసి ముఖం కిందికేసి పారిపోయిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి. అందుకే మా కార్యకర్తల కూడా జోష్ ఉందన్న. ఈ జోష్ చూస్తే, మీ ఆవేశం చూస్తే, మీ లోపల ఉడుకు రక్తాన్ని చూస్తే, మీ పౌరుషం చూస్తే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లకు ఇవాళ నైట్ రాత్రి నిద్ర పట్టదన్న. బెంగాల్ గెలిచామన్న, బెంగాల్ వట్టి గెలవలేదన్న.